అపోస్తలులు అందరితో కలిపి మందు తాగుతూ ఉన్నారు. అది కూడా ఏమిటి, ఆ కలిపే పాత్రలు ఏమిటి అంటే దేవాలయంలో ఉపయోగించే పరిశుద్ధ సామగ్రి. ఆ పాత్రలలో మందు పోసుకుని మందు పార్టీ ఇస్తున్నాడు. దేవుడు ఎంతవరకు చూస్తాడండి ఒక మనిషిని? దేవుడు ఒక్కమారు పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు, పట్టించుకోరు. దేవుని గద్దింపును తిరస్కరిస్తారు కొందరు. నువ్వు ట్రాక్ తప్పుతున్నావు, తప్పు చేస్తున్నావు అని లేఖనం ద్వారా హెచ్చరించినప్పుడు దిద్దుకోవాలి, లేకపోతే ఇబ్బంది పాలవుతావు. అందరితో కలిసి సరదాగా ఆ మందు పార్టీలో ఉన్నప్పుడు రాజు అనేటువంటి బెల్షస్సరు అలా గోడ వంక చూశాడు. గోడ వైపు చూస్తే ఆ గోడ మీద ఒక మనిషి చెయ్యిలాగా వచ్చి రాత రాయటం గమనిస్తున్నాడు. అక్కడ రాసినటువంటి ఆ రాత ఈయనకి అర్థం కాలేదు. మెనే మెనే టెకేల్ ఓఫార్సిన్ అనేటువంటి మాట అర్థం కాలేదు. అది చదివిన తర్వాత ఆ వ్రాత చూసినాక రాజు ముఖం వికారమైపోయింది. ఏమిటో అర్థం కాక తన రాజ్యంలో ఉన్నటువంటి కల్దీయుల్ని, జ్యోతిష్యుల్ని, గరడీ విద్యలు తెలిసిన వారిని అందరినీ కూడా పిలిపించి నాకు ఇలా కనపడింది ఏంటో చెప్పండి అంటే జుట్టు పీక్కున్న వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా మనసులో ఆందోళన ఎక్కువైపోయింది బెల్షస్సర్ రాజుకి. ఏం జరుగుతుంది, ఏంటి రాశాడు అక్కడ, ఏం అర్థం కాని పరిస్థితి. ఇంకా మనస్సును కృంగిపోయి ఎలా అయిపోయాడంటే నడుం జాయింట్ ఊడిపోయినట్లుగా, మనసంతా నెమ్మది లేకుండా, ఎముకలు గాడి తప్పినట్లుగా మనిషి అలా తయారైపోయాడు. ఎవరూ చెప్పలేకపోతున్నారు ఆ భాష యొక్క అర్థాన్ని. అప్పుడు రాణి వచ్చి అందరి ముందు నిలబడి, మీ నాన్నగారి హయాంలో కూడా ఇలాంటి కళ వచ్చినప్పుడు ఆ కళను, కళ భావాన్ని చెప్పినటువంటి ఒక అతను ఉన్నాడు, బానిసగా తీసుకురాబడినటువంటి వ్యక్తి ఒకతను ఉన్నాడు, అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టారు, అతని పేరు దానియేలు, అతన్ని పిలిపిస్తే ఈ యొక్క భావం ఏమిటో చెప్తాడు అన్నప్పుడు అప్పటికి ఒక ఆఫర్ ఇచ్చాడు బెల్షస్సర్ రాజు. ఏమిటో తెలుసా, ఈ కలభావాన్ని చెప్పిన వాళ్ళకి ఓదారంగు వస్త్రం తొడిగించి మెడలో బంగారపు హారం వేసి రాజ్యాన్ని పరిపాలించే అధిపతుల్లో 3వ వాళ్ళగా చేస్తాను, వారెవరైనా సరే నాకు అర్థం చెప్తే అన్నాడు. సరే అని దానియేలుని పిలిపించారు. దానియేలు వస్తే ఇతని విషయం అంతా కూడా చెప్పాడు, ఆ గోడ మీద చేతి వ్రాత అంతా కూడా. ఇది కానీ చెప్తే నీకు ఖచ్చితంగా ఓదారంగం వస్త్రం తొడిగించి మెడలో బంగారు హారం వేసి నిన్ను 3వ అధిపతిగా చేస్తాను అంటే దానియేలు అంటాడు, రాజా నీ గిఫ్ట్స్ అయ్యో నీ దగ్గర పెట్టుకో, వీటికి కక్కుర్తిపడి నేను చెప్పనన్నాడు దానియేలు. నీ గిఫ్ట్స్ ఏమనుంటే నీ దగ్గరే పెట్టుకో, దాని అర్థం చెప్తాను జాగ్రత్తగా విను. మెనే మెనే టెకేల్ ఓఫార్సిన్. మెనే అంటే దాని అర్థం అక్కడ చెప్తున్నాడు. దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసేశాడు, నీకు ముగింపు దశ వచ్చేసింది అని ఆ వచనాల్లో రాస్తాడు. నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూసేసి దాన్ని ముగించాడు అని. టెకేల్ అంటే ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనపడ్డావు. ఓఫార్సిన్ అంటే ఏం రాస్తున్నాడు అక్కడ, ఫెరెస్ అంటే నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడుతుంది, మాదీయులకి పారసీకులకి వెళ్ళిపోతుంది. తడుముకోకుండా టకటక చెప్పేశాడండి. ఇది హీబ్రూ లాంగ్వేజీ కాదు, అర్థమైందా విషయమే. దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నటువంటి జ్ఞానము అర్థం చేసుకోవాలి. మెనే మెనే టెకేల్ ఓఫార్సిన్, దేవుడు నీ జీవితం విషయంలో లెక్క చూసేస్తే, ముగించేస్తే మన పరిస్థితి ఏంటి? చిన్న తప్పే కదా, చిన్న పాపమే కదా అని చూసుకుని వెళ్ళిపోతున్నామేమో. మన జీవితం సమతుల్యంగా ఉందా? అక్కడ టెకేల్ అంటే చెప్తున్నాడు, ఆయన నిన్ను త్రాసులో తోచగా తక్కువగా కనపడితివి. దేవుడు న్యాయమైన త్రాసులో తోస్తాడు మనల్ని. మనం సరిగా జీవించాలి, బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలి మనకి ఎప్పుడు కూడా. ఆయన త్రాసులో తూచినప్పుడు మనం ఎలా కనపడుతున్నాం? ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశం ద బ్యాలెన్స్డ్ లైఫ్.
సమతుల్య జీవితం, ద బ్యాలెన్స్డ్ లైఫ్, సమతుల్య జీవితం. దేవుడు త్రాసు పట్టుకున్నాడు. న్యాయం సరిపడా నువ్వు జీవిస్తున్నావా? నీతికి సరిపడా నువ్వు జీవిస్తున్నావా? దేవుడిచ్చినటువంటి వాక్యమునకు సరిసమానంగా నీ జీవితం ఉందా నేను కొలత కొలుస్తాడు. ద బ్యాలెన్స్డ్ లైఫ్. కొంతమంది అంటారు తీర్పు లేదు గీర్పు లేదు తీయహే. ఎవడన్నాడు తీర్పు ఉందని? ఏదో పాత నిబంధన పట్టుకుని వేలాడుతున్నారేంటి మీరు? తీర్పు లేదేమీ లేదు. అన్యుడిగా ఉండి రక్షించబడినటువంటి డాక్టర్ లూకా గారు రాసినటువంటి పుస్తకం అపోస్తుల కార్యములు 17:31 చదువుదాం. యాక్ట్స్ బుక్ ఆఫ్ 17 చాప్టర్ వర్స్ 31. యా, ఎవరు తెలుసు? ఆయన యేసుక్రీస్తు చేత నీతిని అనుసరించి నిర్ణయించి ఉన్నాడు. అర్థమవుతుందండి? తీర్పు తీర్చే రోజును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. భూమి మీదకి మనిషిని పంపించాడు. మనిషి రూపంలో యేసుక్రీస్తు వచ్చాడు. నీతిని అనుసరించి జీవితం జీవించి చూపించాడు. ఆ ప్రకారము జీవించినా జీవించకపోయినా తీర్పు అనేది ఖచ్చితంగా ఉంది. సోర్స్ ఏంటండి? ఆధారం ఏంటంటారేమో. కంటిన్యూ చేయండి ఆ వచనాన్ని. ఎవరినైతే ఈ భూమి మీదకి పంపించాడో తండ్రి అయినటువంటి దేవుడు, ఆ దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడట? మనుష్య కుమారుడుగా పుట్టిన వాడిని మృతుల్లో నుండి తిరిగి లేపాడు. ఆధారం చూపించాడు అక్కడ. ద డే ఆఫ్ జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. అప్పటి వరకు నువ్వు ఎలా జీవించాలి? సమతుల్య జీవితం. దేవుడు త్రాసులో తూచినప్పుడు తక్కువగా కనపడకూడదు. నీవు ముగించేస్తాడు. జాగ్రత్త. నేను మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే భయకంపితుల్ని చేయాలనో నా ఉద్దేశ్యం కాదు. మన లైఫ్ ఎలా ఉంది? ఏ విధంగా ఉన్నాం? సార్, సమతుల్య జీవితం అంటే ఏమిటండి? ద బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే ఏం చేయాలి? నేను ఈ ఆయుష్కాలంలో నేను ఏమి చేయాలి అనేటువంటి విషయం. ఆ తీర్పు దినాన్ని నేను తప్పించుకోవాలి అంటే, దేవుని ముందు తలెత్తుకుని ధైర్యంగా నిలబడాలంటే నేనేం చేయాలి? ఈ బెల్షస్సర్ ఏమి చేయలేకపోయాడు, నేనేమి చెయ్యాలి? కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5 వర్స్ 4. 4వ వచనం చదవండి. వారు ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి స్తుతించట్లేదు. వాళ్ళు విచ్చలవిడిగా తాగుతూ తందనాలాడుతూ ఏం చేస్తున్నారు? వారి ఇష్టమైనటువంటి వాటిని చేసుకున్నారే, వాటిని స్తుతిస్తున్నారు. అర్థమవుతున్న విషయమే. మనము సమతుల్య జీవితం, వాక్యమునికి సరి సమానమైనటువంటి జీవితం, దేవుడు త్రాసులో మనల్ని పెట్టినప్పుడు తేలిపోకుండా ఉండాలంటే, అలాంటి జీవితం జీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లాజ్ గాడ్. దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించాలండి మనం. ఎవరిని పడితే వాళ్ళని ప్రైజ్ చేయటం కాదు, ఎవరిని పడితే వాళ్ళని హైలైట్ చేయటం కాదు. నీ జీవితంలో నీకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని స్తుతించాలి. వాళ్ళు ఆ పని చేయట్లేదు. వెండితో, బంగారంతో, ఇత్తడితో, ఇనుముతో, కర్రతో, రాయితో చేసుకున్నటువంటి వాటిని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ఆకాశ మహాకాశమును సృజించినటువంటి దేవాది దేవుడు, సకల సృష్టిని, సకల జంతు వస్తు జలచరాశులు అన్నిటినీ కూడా సృజించినటువంటి దేవుణ్ణి స్తుతించట్లేదు. ఈ సింహాసనం నాకు ఎవరు ఇచ్చారు, ఈ ఆధిక్యత నాకు ఎవరు కలగజేశారని ఆయన్ని స్తుతించట్లేదు, ఘనపరచట్లేదు. దట్ ఈస్ ద మిస్టేక్. అందుకే నీ ప్రభుత్వ విషయం లెక్క చూసేస్తున్నాను అంటున్నాడు అక్కడ దేవుడు. తప్పుడు పని చేస్తున్న 1000 మందితో కలిసి విందు చేస్తున్నాడు. ఎక్కడ తందనాలు ఆడుతున్నాడు. పైగా పరిశుద్ధ దేవాలయంలోని పాత్రలు తెప్పించి దాంట్లో మందు కలిపి తాగుతున్నాడు. పరిశుద్ధతకు భంగం కలిగించాడు. కొంతమంది చూడండి, వాళ్ళ వస్తువులు దేవుని పనికి ఇవ్వరు, కానీ దేవుని మందిరంలో వస్తువులు మాత్రం బాగా వాడుకుంటారండి. తేరగా వచ్చినాయి కదా,
మంది సొమ్ము కదా అన్నట్లుగా. జాగ్రత్త. దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ఈ వాక్యం యొక్క అర్థం అదే. దేవుడు తీర్పు తీర్చు సమయం రాబోతుంది. ఆయన దృష్టి లోకమంతటా ఉందండి. అంచె దినాలలో ఆయన భక్తిని సరిగా చేస్తేనే సరి, లేకపోతే త్రాసులో తేలిపోతాం. ఏం చెయ్యాలి అంటావేమో, దేవుని స్తుతించాలి. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 19 వర్స్ 36. లేవీకాండం 19:36. న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండాలి. అర్థమైందండి విషయమే. ఈ త్రాసు, గుండు, తూము, పడి ఇవన్నీ ఎలా ఉండాలంటండి? న్యాయంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతివైన దేవానికి స్తోత్రములు అంటూ దేవుని స్తుతించాలి. కీర్తన 50:23 ఈ విధంగా సెలవిస్తుంది: స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరు దేవుని స్తుతిస్తూ ఉంటారో వారి ద్వారా దేవునికి మహిమ. ఘనుడైన దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరమపితానికి స్తోత్రం, ఉన్నవాడానికి స్తోత్రం, అనువాడానికి స్తోత్రం, రానయ్యున్నవాడానికి స్తోత్రం, నా జీవితమును ఉన్నత స్థానంలో నిలిపిన దేవానికి స్తోత్రమని ఎవరిని స్తుతించాలి? దేవదేవుణ్ణి, పరిశుద్ధుని స్తుతించాలి. అప్పుడు త్రాసులో తేలిపోము. ద బ్యాలెన్స్డ్ లైఫ్, సమతుల్య జీవితం అంటే దేవుని స్తుతించాలి. 119వ కీర్తన 164వ వచనంలో కూడా భక్తుడు ఇలా మాట్లాడతాడండి: దినమునకు నేను 7 మారులు దేవాన్ని న్యాయ విధులను బట్టి 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. చాలండి. దేవుని న్యాయ విధులను బట్టి రోజుకు 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. దేవా, దేవుని ఘనపరుస్తున్నామా? స్తుతించు, కృతజ్ఞతాస్తుతి చెల్లించు దేవునికి. ఆయన ఏమయ్యున్నాడో నీ జిహ్వ ఫలము దేవునికి సమర్పించాలి. వీరు దేవుని స్తుతించట్లేదు. ఆ అధికారాన్ని బట్టి, ఆ గర్వాన్ని బట్టి, ఆకున్న పొజిషన్ని బట్టి, వారికి ఉన్న ఆ పొజిషన్ ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తున్నారంటే తాగి తందనాలు ఆడుతున్నారు. జాగ్రత్త, త్రాసులో తేలిపోతావు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా, హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 15 ప్రకారంగా స్తుతి యాగం ఎలా వెళ్ళాలి? చదవండి దయచేసి. హీబ్రూస్ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. జిహ్వ ఫలము అర్పించాలి. మన నాలుక ద్వారా, పెదవుల ద్వారా దేవుని స్తుతి పదాలు రావాలి బయటికి. దేవుని స్తుతించడం అంటే ఏదో స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అని స్తుతి స్తుతి స్తోత్రం ఈ ఉట్టి పదాలు పలకటం కాదండి. ఆయన ఎంత ఘనుడో, ఏమై ఉన్నాడో, ఏమి చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి చెయ్యబోతాడో వాటన్నిటినీ కూడా స్మరిస్తూ దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. త్రాసులో తేలిపోము. అప్పుడు ద బ్యాలెన్స్డ్ లైఫ్. బెల్షస్సర్ ఆ పని చేయలేదు. వాళ్ళ నాన్న నెబుకద్నెజరు ఆ పని చేయలేదు. నీ జీవితంలో నీవు దేవుని ఎంత బాగా స్తుతిస్తున్నావు? ఎంత గొప్ప దేవా, నీకు వందనములు నాయనా అని నీ జిహ్వ ఫలాన్ని దేవునికి సమర్పించాలి. అదే కోరుతున్నాడు ఇక్కడ. స్తుతి ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి నీ జీవితంలో. ఆయన్ని ఘనపరచాలి. ఈ ఆరోగ్యం, ఈ ఆనందం, ఈ ఆధిక్యత, ఈ అందం, ఈ ఆస్తి, ఈ అంతస్తు ప్రతి ఒక్కటి ఆయన పెట్టిన భిక్ష. నువ్వు నన్ను రక్షించకపోతే నాకు ఈ బాధ్యత ఎక్కడిది ప్రభువా? దేవుణ్ణి స్తుతించాలి. అప్లాజ్ టు గాడ్. దేవుణ్ణి స్తుతించాలి. సెకండ్ థింగ్, కమ్ టు అవర్ టెక్స్ట్, డానియేల్ చాప్టర్ 5 వర్స్ 7. దానియేలు 5:7. రాజు గారడి
విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లా నేను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. ఎవరిని అడుగుతున్నాడండి? ఈ విధానం విషయమై ఎవరిని అడుగుతున్నాడు? ఇదంతా కూడా తన రాజ్యంలో ఉన్నటువంటి మంత్రగాళ్లను, గారడి విద్యులను, జ్యోతిష్యులను అడుగుతున్నాడు. ఏంటిదంతా అని. అసలు అడగాల్సింది ఎవరిని? ఏదన్నా మనకు అర్థం కాకపోతే, జీవితం ఆగమ్య గోచరంగా ఉన్నప్పుడు ఎవరిని అడగాలి? ఎస్, సమతుల్య జీవితం, ద బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే దేవుణ్ణి స్తుతించటం మాత్రమే కాదు. సెకండ్ థింగ్, ప్రే టు గాడ్. దేవునికి ప్రార్థించాలి, దేవుణ్ణి స్తుతించాలి. రెండవది ఏంటంటే దేవునికి ప్రార్థించాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. మనుష్యులకు అర్థం కాదండి, మహోన్నతుడికి ఎందుకు అర్థం కాదు? అడగవలసిన వారిని అడగట్లేదు. ఆయన అన్నాడు, నా పిల్లలు రొట్టెనడిగితే రాతినిస్తానా, చేపనడిగితే పామునిస్తానా? అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రే టు గాడ్. దేవునికి ప్రార్థించాలి. ఒక్కొక్కసారి మన కష్టాన్ని బట్టి ఏంటేంటో చేసేస్తూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం, ఎవరెవరిని అడిగేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏమీ తెలియదు, తలా తొక తెలియదు, పరుగులు పెట్టేస్తూ ఉంటాం. నువ్వు ప్రప్రథమంగా ఏ సమస్య వచ్చినా ప్రభు పాదముల చెంత పడి ప్రభువుని వేడుకోవాలి. ఆ తరువాత దైవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఏ ప్రయత్నం అన్నా చేయను. ప్రాథమికంగా నువ్వు ప్రభువుని వేడుకోవాలి. ప్రే టు గాడ్. దేవుని స్తుతించాలి, ఎక్కువగా చేయాలి. దేవునికి ప్రార్థించాలి, అది కూడా ఎక్కువగా చేయాలి. ఎవరిని వేడుకుందును? ఎంతోమంది భక్తులు మనకు మార్గదర్శకులుగా చూపించారే. కీర్తన గ్రంథం 62వ కీర్తన 9వ వచనం, 62:9. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, వట్టి ఊపిరి. గనులైన వారు మాయస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు. చాలండి. అల్పులైన వారు ఎలా ఉన్నారు? వట్టి ఊపిరి. గనులైన వారు బాగున్నాడండి, దిట్టంగా ఉన్నాడు, మంచివాడు అనుకున్నాడు, మాయాస్వరూపులు. అట్టివారు త్రాసులో తేలిపోతారు. కొంతమందికి ఇలాంటి ధైర్యం ఉంటుంది. నాకు ఏ కష్టం వచ్చినా మా వాడు నన్ను చూసుకుంటాడు, మా అబ్బాయి నన్ను చూసుకుంటాడు, మా బాబాయ్ నన్ను చూసుకుంటాడు, ఆయన నన్ను చూసుకుంటాడు. దిట్టంగా ఉన్నాడు, మాకు బ్రహ్మాండ ఏం కొదవలేదు అనుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మాయాస్వరూపులు, వట్టివారు, త్రాసులో తేలిపోతారు. ఎవరిని అడుగుతున్నావు నువ్వు సాయం? ఎవరిని చూసుకుని మిడిసిపడుతున్నావు నువ్వు? నీ జీవితం ముగించబడకుండా ఉండాలి అంటే నీ అక్రమాలన్నింటినీ ఒప్పుకుని విడిచిపెట్టేసేయాలి. అంతేకాదు ప్రియులారా, ఆయన్ని స్తుతించు. ఈ భోగాన్ని ఇచ్చాడు, ఈ ఆధిక్యత నీకు ఇచ్చాడు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ కదా. ఆయన్ని వేడుకో, ఆయన్ని వేడుకో. యథార్థంగా ప్రార్థన చేయ దేవునికి, హార్ట్ఫుల్గా మొర్రపెట్టు దేవునికి. బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 15:8. ప్రొవెర్బ్స్ 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, ఆయనకు అసహ్యం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చాలండి. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని మురిసిపోతానంటున్నాడు దేవుడు. ఎవరెవరినో పరుగులెత్తడం కాదు ప్రియులారా. మనుష్యులను అడగొద్దని నేను చెప్పట్లేదు ఇక్కడ. కానీ ఏ చిన్న సమస్యను ముందు దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి వేడుకో. ప్రే టు గాడ్. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నువ్వు యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు మురిసిపోతాడండి. మరి యథార్థ ప్రార్థన అంటే దొంగ ప్రార్థన ఉంటుందండి. అదే సామెతలు 11:1.
సామెతలు ప్రొవెర్బ్స్ 11:1. దొంగత్రాసు యెహోవాకు హేయము, అసహ్యం. సరి అయిన గుండు ఆయనకిష్టం. ప్రైజ్ ది లార్డ్. దొంగత్రాసు దేవునికి అసహ్యం, సరి అయిన గుండు ఆయనకిష్టం. కొంతమంది ప్రార్థన అంటే చాలు, ప్రార్థన వంకుతో నిద్రపోతూ ఉంటారు. అది దొంగ ప్రార్థన కాదు. ఏంటంటే ప్రార్థన చేస్తున్నాం, యథార్థంగా ప్రార్థించు. నెబుకద్నెజరు జీవితము అలాగే ఉంది. దాన్ని చూసినటువంటి కొడుకు కూడా బుద్ధి రాలేదు. బెల్షస్సరు జీవితం కూడా అపరిశుద్ధమే. పేరుకు రాజుగా ఉన్నాడు. పిల్లలు ఆలోచించండి. ప్రే టు గాడ్. దేవునికి ప్రార్థించాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా స్తుతించాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ద బ్యాలెన్స్డ్ లైఫ్ గురించి మనం నేర్చుకుంటున్నాం. నా లైఫ్కి ఏ డోకా లేదని మనం చెప్పగలమా? నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అని ధైర్యంగా మనం చెప్పగలగాలి. నా స్తుతులు దేవుడు స్వీకరిస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? దేవునికి దగ్గరగా జరిగావా? ప్రతి విషయానికి దేవునిపై ఆధారపడి ఆనుకుంటున్నావా? ఎవరినో చూసి ఎవరినో నమ్ముకుని అనుకుంటే చివరికి మోసపోతావు. ప్రే టు గాడ్. థర్డ్లీ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్. డానియల్ 5:23. లాస్ట్ లైన్ చదవండి. దానియేలు 5:23. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు. ఇక్కడ చూడండి పిల్లరా, ఇంకొంచెం పైన చదువు నాయన. చూడనైనను విననైనను, చూడలేని, వినలేని, గ్రహింపలేని, చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు, ఆయన నువ్వు స్తుతించలేదు, ఆయన నువ్వు నమ్మలేదు. అర్థమైందని విషయమే. ఏదేదేదేదో నమ్మావు తప్ప నువ్వు దేవుణ్ణి నమ్మలేదు. మనది బ్యాలెన్స్డ్ లైఫ్గా, సమతుల్య జీవితముగా ఉండాలి అంటే స్తుతించు, ప్రార్థించు. ఎవరిని స్తుతిస్తున్నావో, ఎవరికి ప్రార్థన చేస్తున్నావో వారిని ఖచ్చితంగా నువ్వు విశ్వసించాలి. సో థర్డ్లీ అండ్ ఫైనల్లీ ట్రస్ట్ గాడ్. దేవుని విశ్వసించాలి. ఘనపరిచావు కదా, చెప్పుకున్నావు కదా సమస్య, ఆయన ఏం చేయాలి? విశ్వసించాలి. ట్రస్ట్ గాడ్. ఒక వ్యక్తిని నేను నమ్మమని నేను చెప్పట్లేదు. అందుకే పదే పదే మాట్లాడుతూ ఉంటాం, మన సమస్య పరాయి వ్యక్తితో చెప్తే వాడు ఇంకా 10 మందికి చెప్పి పరువు తీయొచ్చు, కానీ పరమ తండ్రితో చెప్తే ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. జవాబిస్తాడు. ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి విశ్వసించు. వీళ్ళు ఏం చేశారండి? ఆ వచనాలు బట్టి అర్థం చేస్తే నమ్మలేదు, ఘనపరచలేదు, ప్రార్థించలేదు. చిటికేస్తే వచ్చేటువంటి సైన్యం మీద నాకున్న బోల్డ్ మంది జ్ఞానులు ఉన్నారు పరివారిస్తుంది. కానీ సౌలు తన మూర్ఖత్వం చేత తప్పు ఒప్పుకోలేదు దేవుణ్ణి. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 31 6th and 6th verse చదవండి. యోబ్ 31:6. నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. చూడండి, నేను యథార్థంగా ఉన్నానో లేదో అనేటువంటిది అక్కడ చెప్పుకుంటున్నాడు భక్తుడు. దేవుడు నన్ను న్యాయమైన త్రాసులో తూచునుగాక. ఇప్పుడు మన వాక్యం అంతా ఏమిటి? త్రాసులో తేలిపోకూడదు. బ్యాలెన్స్డ్ లైఫ్, ద బ్యాలెన్స్డ్ లైఫ్. నేను యథార్థంగా ఉన్నానో లేదా ఆయన ఎప్పుడన్నా తూయొచ్చు నన్ను తూకం. నేను పడిపోతున్నానా, లేచి తేలిపోతున్నానా, ఎలా ఉన్నాను నా జీవితం? ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి విశ్వసించు.
మన నిత్య శ్వాస ప్రభువునందు విశ్వాసంతోనే ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. నేను ఎంత యథార్థంగా ఉన్నానో ఆయనకు తెలుసు ఆయనకి. కీర్తన 62:8, Psalm 62:8. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎప్పుడండి? ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాడు. చాలండి. కేవలం కష్టం వచ్చినప్పుడు కాదు, నష్టం కలిగినప్పుడు కాదు, అనారోగ్యం వచ్చినప్పుడు కాదు, నీ పరిస్థితి బాగున్నప్పుడు బాగోలేనప్పుడు నిత్యము ఆయన యందు నమ్మిక ఉంచుడి. ట్రస్ట్ గాడ్. దేవుని విశ్వసించాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. యాక్ట్స్ 16:31 ఇలా సెలవిస్తుంది. అపొస్తలుల కార్యం 16:31 ఏం సెలవిస్తుంది తెలుసా? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం కాదు. నవేడేస్ మోసాలు ఎక్కువైపోయినాయి. మరి ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారని వార్తలు వింటూ ఉంటాం. అన్నీ నమ్మశక్యంగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి, కానీ కావు. దేవుని విశ్వసించు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. జైలర్ ఫ్యామిలీకి పౌలు సీలస్ చెప్తున్నటువంటి సందేశం అది. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. విశ్వసించకపోతే ఏం జరుగుతుందండి? ఏం కాదా? హీబ్రూ చాప్టర్ 11:6, హెబ్రీ 11:6. విశ్వసించకపోతే ఏంటండి ప్రాబ్లమా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చాలండి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేము. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి కదా ఏదైనా పెట్టబుద్ధి వేస్తుంది. ఇష్టం లేకపోతే ఎలా చేస్తాం? ఆయనకి దగ్గరగా జరగాలి, ఆయన ఆనుకోవాలి. ట్రస్ట్ అండ్ గాడ్, ఆయన్నే విశ్వసించు. లేకపోతే కష్టం. అసాధ్యం అన్నాడు, కష్టం అనలేదు. కష్టం అంటే ఏదో కింద మీద పడి చేస్తున్నాడు. అసాధ్యం, ఇంపాసిబుల్ అంటున్నాడు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా మనం ఉండలేము. నీ క్రియలు కానీ, నీ తలంపులు కానీ, నీ మాటలు కానీ, నీ చూపులు కానీ, నీ నడత కానీ ఆయనకి ఇష్టంగా ఉండాలి. జాగ్రత్త. దేవుడు తుయ్యబోతున్నాడు త్రాసులో. తేలిపోతావా? నేను ఎక్కువ చెప్పట్లేదు, పిల్లలు గ్రహించండి. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద బ్యాలెన్స్డ్ లైఫ్. సమతుల్య జీవితం మంది. అక్కడ బెల్షస్సరు లైఫ్ అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నాడు. రాజరికంలాగా, వారసత్వంలాగా నా తండ్రి తర్వాత నేను రాజునయ్యాను. ఆహా, ఓహో. తన తండ్రి జీవితంలో జరిగిన ఎత్తుపల్లాలు చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేదు. ఇష్టం వచ్చినట్లుగా చేశాడు. చివరికి ప్రభు అన్నాడు, నీ ప్రభుత్వ విషయంలో నేను లెక్క చూసి ముగించాను. త్రాసులో నీ జీవితం తేలిపోతే నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేసి గ్రహించండి. ప్లాస్ గాడ్. దేవుణ్ణి స్తుతించు. ప్రే టు గాడ్. దేవునికి ప్రార్థించు. ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి విశ్వసించాలి. అప్లాస్, ప్రే, ట్రస్ట్. ఏపీటీ, యాప్ట్ అనగా సముచితమైన, తగినటువంటి జీవితం అవుతుంది. ఏపీటీ, యాప్ట్ అంటే సముచితమైనటువంటి జీవితం అవుతుందండి. తగినటువంటి జీవితం అవుతుంది. అది కన్క్లూజన్. బుక్ ఆఫ్ ఎక్లీషియేట్స్ చాప్టర్ 11:9. ప్రసంగి గ్రంథం 11:9. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ ఇష్టమైనట్టు రెచ్చిపో అంటున్నాడు. ముందు నీ ఇష్టమైనట్టు జీవించు అంటున్నాడు అనుకున్నాం. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. నీ కన్ను చూసిందల్లా వెళ్ళిపో. ఏ చేయాలంటే చేసేస్తున్నావో చేసేసుకో. అయితే వీటన్నిటిని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి, ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా జీవితం జీవించావే, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. అర్థమైందండి? చాలామంది ముందుయే చదువుతారు, వెనకతో చదవరు.
యేసుప్రభు ఎంత బ్రహ్మాండం చెప్పాడండి. ఇష్టం వచ్చినట్టు జీవించమన్నాడు. పాస్టర్ గారే కంట్రోల్ పెడుతున్నాడు, కండిషన్స్ పెడుతున్నాడు. అలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు అని గొడ్డలేస్తున్నాడు ఆయన అనుకుంటారు. కింద చదువు, మనకు కావాల్సిన వాగ్దానమే, షరతు అక్కర్లేదు. అర్థమైందండి? షరతుతో ఉంటుందండి వాగ్దానం ఎప్పుడు కూడాను. అయ్యే నీ ఇష్టం వచ్చినట్టుగా నీ కన్ను ఇష్టం వచ్చినట్టు చోట అన్నాడు, అన్నీ చేశాడు. వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాము. బ్యాలెన్స్ లైఫ్, బ్యాలెన్స్డ్ ఉండాలి. అదే ప్రసంగి 12వ అధ్యాయం పక్కనే 13-14 వచనాలు చదవండి. ప్రసంగి 12వ అధ్యాయం 13-14 వచనాలు. ఇదంతయు వినిన తరువాత, ఏ బాబు ఈ ప్రసంగం అంతా విన్నారు కదా, విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, ఏమిటో? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇదే విధి, ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు, ఏమండోయ్ ప్రతి అంశం, అది గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేస్తున్నప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదైనా చెడ్డదైనా సరే తీర్పులోనికి తెచ్చును. దేన్ని వదిలిపెట్టడు దేవుడు. అనేశాలే, చేసేసాలే, కప్పడిపోయినలే, కవర్ చేసేసాలే, ఏం కాదనలే అనుకోవచ్చు. యేసు క్రీస్తుని ఎరుగక మునుపు నీ యొక్క తప్పులన్నీ దేవుడు క్షమించేశాడు, క్షమాపణ ఇచ్చాడు. ప్రభుని తెలుసుకుని నువ్వు రక్షింపబడిన తర్వాత తప్పని తెలిసి కూడా నువ్వు చేస్తున్నావు చూసారా, అన్నిటినీ దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు, లెక్కలోకి తీసుకొస్తాడు, అన్నిటినీ లెక్క అడుగుతాడు. తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది, తప్పించుకోలేము మనం. ఎప్పుడో జరిగేది అనుకుంటున్నావేమో, ఇప్పుడు అంత కూడా లేదు గ్రేసు. ఎప్పటికప్పుడే దేవుడు షాకులు ఇచ్చేస్తున్నాడు, గుణపాఠాలు బుద్ధి వచ్చేటట్లుగా చెప్తూనే ఉన్నాడు. సరి చేసుకుందాం. ద బ్యాలెన్స్డ్ లైఫ్, సమతుల్య జీవితం జీవించి, దేవా నిన్ను స్తుతిస్తాను, నీకు ప్రార్థిస్తాను, నేను విశ్వసిస్తాను అని ఆయన పాదముల మీద పడి ప్రణమిల్లుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఎవరు అటు ఇటు చూడద్దు, అందరూ తలల వంచి కళ్ళు మూసుకుని, తీర్పు తీర్చే రోజు అతి దగ్గరలో ఉంది. నీ జీవితాన్ని ఒకసారి తరచి చెక్ చేసుకో. నీ దృష్టి ఎక్కడికి వెళ్ళిందో దాని విషయంలో లెక్కప్ప చెప్పాలి. నీ మనసు ఎలా ప్రయాణం చేస్తుందో దేవునికి లెక్క అప్పగించాలి. బెల్షస్సర్ని మన ముందుంచి ఆ గోడ మీద వ్రాసిన చేతి వ్రాత మెనే టెకేల్ ఉఫార్స్ ముగించాడు దేవుడు లెక్క. త్రాకిపు వెలుగులో చెక్ చేసుకుంటున్నా కూర్చోమని కానుకలు పట్టి ఆనంద గీతాలతో కృపామయుండ నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును. కృపామయుండ నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును. నేనరణ్యయానములో నేను పలుమార్లు విసిగించిన, నేనరణ్యయానములో నేను పలుమార్లు విసిగించిన, కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను మరువక అన్నాను నాకిడితివి. కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నన్ను మరువక అన్నాను నాకిడితివి. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో కృపామయుండా నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును. మలినంబైన వలువలతో నేను నీ
ఎదుట నిలుచుండగా మలినంబైన వలువలతో నేను నీ ఎదుట నిలుచుండగా కృపతో నా నేరములను క్షమించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివే. కృపతో నా నేరములను క్షమించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివే. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో కృపామయుండా నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును. నే కృంగిన వేళలలో నీ అభిషేక తైలముతో నే కృంగిన వేళలలో నీ అభిషేక తైలముతో పక్షిరాజు యవనము బలెనా బలము నూతనము చేసితివి. నన్ను పైకెగురజేసితివి. పక్షిరాజు యవనము బలెనా బలము నూతనము చేసితివి. నన్ను పైకెగురజేసితివి. హల్లెలూయా పాటలతో ఆనంద గీతాలతో కృపామయుండా నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును. కృపామయుండా నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును. Special announcements. ప్రత్యేక ప్రకటనలు. Please pray for Dr. YSR's family. దయచేసి డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించండి. Please pray for health of brother Surendra from R21 and mother of brother Justin. దయచేసి బ్రదర్ సురేంద్ర R21 మరియు బ్రదర్ జస్టిన్ గారి తల్లి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. Lenti days will be started after 1 week, that is from 5th March. Please pray and participate. మార్చి 5వ తేదీ నుంచి శ్రమ దినాలు ఆరంభమవుతాయి. దయచేసి ప్రార్థించండి, పాల్గొనండి. We have women fellowship in our church on tomorrow at 5 p.m. Beloved women in Christ, please pray and participate. మన మందిరంలో రేపు సాయంత్రం 5 గంటలకు స్త్రీల కూడిక జరుగును. క్రీస్తునందు ప్రియమైన స్త్రీలు దయచేసి ప్రార్థించండి మరియు పాల్గొనండి. Please pray for job searching persons. దయచేసి ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి కొరకు ప్రార్థించండి. We have intercession time in our church on Friday, that is 28th February from 6 p.m. to 7 p.m. Please participate without fail. ఫిబ్రవరి 28వ తేదీ అనగా శుక్రవారం మన మందిరంలో విజ్ఞాపన ప్రార్థన జరుగును. సమయము సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు. దయచేసి సరైన సమయంలో పాల్గొనండి. Coming Sunday, we have 3 services in our church. First service at 7 a.m., second service at 10:30 a.m., third service at 3 p.m. Please pray, inform your friends and participate. వచ్చే ఆదివారం మన సంఘంలో 3 ఆరాధనలు జరుగును. ఆరాధన సమయాలు: మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10:30 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 3 గంటలకు. దయచేసి ప్రార్థించండి, మీ స్నేహితులకు తెలియపరచండి మరియు పాల్గొనండి. We have Sunday school in our church premises on every Sunday 3 classes. Dear parents, please send your children to Sunday school. మన మందిరంలో ప్రతి ఆదివారం సండే స్కూల్ జరుగును. ప్రియమైన తల్లిదండ్రులారా, దయచేసి మీ పిల్లలను పంపగలరు. We have baptism program on coming Sunday, first Sunday of the month, that is 2nd March. Anybody ready to take baptism? Please inform us. వచ్చే ఆదివారం అనగా మార్చి 2వ తారీఖు మన సంఘంలో బాప్తీసపు కార్యక్రమం జరుగుతుంది. బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడిన వారు మాకు తెలియజేయగలరు.
థ్యాంక్ యూ. ధన్యవాదములు. వీళ్ళరా మనం ముగింపు దశకు వచ్చినాం కనుక మనందరం లేచి నిలుచుకుందామండి. మరి అందరం కళ్ళు మూసుకొని కొద్దిసేపు దేవుడు మనతో ఏం మాట్లాడాడని మరి మరొకసారి నెమరు వేసుకుందామండి. ఖచ్చితంగా మన జీవితం ఒకానొక రోజు దేవుడు మన జీవితాన్ని త్రాసులో వేసి తూచేవాడిగా ఉంటున్నాడు. మన జీవితం సమతుల్యంగా ఉందా లేదా అని ఖచ్చితంగా దేవుడు పరీక్షించే దేవుడిగా ఉంటున్నాడండి. మరి మన జీవితం ఎప్పుడు సమతుల్యంగా మారుతుంది అని అంటే మనం మన జీవితంలో ప్రతిరోజు దేవునికి ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి విశ్వసించినప్పుడు, అదేవిధంగా దేవుని స్తుతించినప్పుడు మన జీవితం సమతుల్యవంతంగా ఉంటుంది. మరి మన జీవితం సమతుల్యంగా ఉందని దేవుడు తూచినప్పుడు మనకు ఖచ్చితంగా తగిన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడండి. మరి ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి చివరి ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. మన మధ్యనున్న సిస్టర్ గీతా నరేష్ గారు వచ్చి చివరి ప్రార్థనలో మనం నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే. మహిమా స్వరూపుడైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వ సృష్టికర్త అయిన నా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాం. నీ సన్నిధానంలో చేరే ధన్యత భాగ్యత మాకు అనుగ్రహించారు తండ్రి. కృప ఎమ్మడి కృపనిస్తూ మా జీవితాలకు మీ వెలుగునిచ్చి మమ్మల్ని ప్రేమించి హక్కును చేర్చుకున్నందుకే ఈ స్తోత్రాలు అర్పిస్తున్నాం. గడిచిన దినాలన్నీ మీ మహాకృప మాకు తోడుగా ఉంచినందుకే ఈ స్తోత్రాలయ్యా. అద్వితీయ సత్యదేవా, దేవా, ఇవి మిడ్ వీక్ సర్వీస్ మీరు ఎంతో ఘనంగా జరిగించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు దశలో మీరు మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు అర్పిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి స్వామి. పాటల ద్వారా మహిమ పొందిన తండ్రి, గ్రంథపట్నము ద్వారా, వాక్య భాగము ద్వారా నీ దాస్తుని ముఖాంతరంలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో మేము ప్రార్థించే వారముగా, దేవా నిన్ను స్తుతించే వారముగా, నీ యందు విశ్వసించే వారముగా, ప్రభువా నీ మీద ఆధారపడేటట్టుగా మాకు ప్రతి మాట మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. న్యాయమనే త్రాసులో మమ్మల్ని తోస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయాల్లో నాయన ఇగో ప్రభువా నీ వాక్యం అనే విత్తనము నాటబడినట్టుగా నాయన ఫలభరితమైన జీవితాన్ని జీవింపచేయమని కోరుచున్నాం తండ్రి. ప్రతి హృదయాన్ని నాయన ఉల్లసించేటట్టుగా సహాయం చేయండి నాయన. హృదయాల్లో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక అలసి సొలసి ఉన్న జీవితాల్లో మీరు దర్శించండి దేవా. మీరు నాయన ప్రతిదీ మీరు లెక్క చూస్తారు, తీర్పు తీరుస్తారు దేవా. నీ దాసుని ముఖాంతరం నుంచి ప్రతి మాట సూటిగా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు తండ్రి. ఇంకా నీ దాసుని బలపరిచి అనేక ప్రాంతాల్లో బిడ్డను వాడుకోండి దేవా. నీ సన్నిలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయంలో సురేంద్రని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి స్వస్థత మీరు అనుగ్రహించండి మీ నామం పేరిట. ఆ బిడ్డను లేవనెత్తండి, బలహీనతని తీసివేసి బలము, శక్తి, ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభు జస్టిన్ గారి యొక్క అమ్మగారు, ఆ తల్లిగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని కోరుతున్నాం. ఇంకా ప్రభు సంఘంలో ఎవరైనా బలహీనత ఉంటే వాళ్ళ బలహీనతలు తొలగించండి స్వామి. గర్భఫలము లేని వారికి నీ చిత్త ప్రకారము బిడ్డలకి గర్భఫలాన్ని దయచేయండి దేవా. ఇగో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నిండు గర్భిణీలు సుఖప్రసవము దయచేయండి దేవా. బిడ్డలు ఎగ్జామ్ రాసినారు, ప్రతి ఒక్క వారిని వాళ్ళ భవిష్యత్తులో స్థిరపరచండి తండ్రి. యవనస్తులు నాయన, నడిప్రాయుల వారు, వృద్ధులు, పిల్లలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ కూడికని ఇంత దిగ్విజయంగా జరిపించినందుకే ఆత్మదేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాలేని వారికి మరొక తరుణం దయచేయండి. వచ్చి నిన్ను మహిపరిచిన వారికి నీ మేళ్లతో, నీ ఆశీర్వాదాలతో నింపమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని మా నాథుడైన రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంచి ముగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము
జాంబు కృమ్మరించుము దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారంలో ఆయన నడిపింపు కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా వాక్యానుసారపు జీవితం నేను అవలంబిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Glory to God. Thank you. Thank you, one and all.